బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసి తల్లి మరణానికి పాల్పడింది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఘటన చోటు చేసుకుంది. తల్లి శ్రవంతి, పిల్లలు కౌశిక్, కార్తిక్లుగా గుర్తించారు ఆ భౌతికాయాలని. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. దర్యాప్తు ప్రారంభించింది క్లూస్ టీం. ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. విజువల్స్ మీరు చూడొచ్చు. స్థానికులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో వాళ్ళు అక్కడికి చేరుకొని ఒకసారి అందరూ షాక్ గురయ్యారు. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఆ తల్లి మరణానికి పాల్పడింది. కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి శ్రవంతి తన ఇద్దరు పిల్లలు కౌశిక్, కార్తిక్లతో కలిసి మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చేరుకొని క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించే పనిలో ఇది బలవంతంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున ఆ చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. రోజు సాధారణంగా వాళ్ళకి కనిపించే ఆ కుటుంబం ఈరోజు విగత జీవులుగా చూసి అక్కడ వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆ కుటుంబం ఈ సమాచారం తెలిసిన తర్వాత వాళ్ళు షాక్ గురయ్యారు. మీరు చూడొచ్చు, పెద్ద సంఖ్యలో జనం కూడా అక్కడ గుమిగొట్టడం జరిగింది. అసలు ఏం జరిగిందని చెప్పి, ఎందుకంటే రోజు వాళ్ళతో అంటే ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళే కాబట్టి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. అండ్ ఎందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు? మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఎవరైనా చంపేసి ఇది మరణంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా, లేకపోతే నిజంగా మరణమా? నిజంగా మరణం అయితే కారణం ఏంటి? కుటుంబం నుంచి ఎటువంటి వేధింపులు ఏమైనా ఉన్నాయి అంటే కుటుంబం నుంచి ఏమైనా వేధింపులు ఉన్నాయా? ఆర్థిక సమస్యలు ఏమైనా కారణమా, లేకపోతే ఇతరతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ ఘటనకు అనేక కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరిగే అవకాశం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా మరణానికి పాల్పడే ముందు అక్కడ ఏమైనా మరణ వాంగ్మూలం ఇచ్చే ప్రయత్నం జరిగిందా? అటువంటి లేఖ ఏమైనా అక్కడ పోలీసులకు చిక్కిందా? అసలు ఏం జరిగింది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఈ ఘటన అఫ్కోర్స్ స్థానికంగా సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. బట్ ఈ ఘటనకు కారణం ఏంటి? ప్రాథమిక విచారణలో, పోలీసుల ప్రాథమిక విచారణలో ఎటువంటి అంశాలు వెలుగులోకి రావడం జరుగుతోంది ప్రశాంత్? హైదరాబాద్ లో ఈ కూకట్పల్లి కేపీహెచ్పి బ్యాక్ సైడ్ లో ఉండే కైతలాపూర్ ఫ్లైఓవర్ కి అతి సమీపంలో రాఘవేంద్ర కాలనీలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను చంపేసి ఆమె మరణానికి చేసుకుంది. సో దీంతో ఈ ప్రాంతం అంతా కూడా ఈ కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీ మొత్తం కూడా శోకసంద్రంలో మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అందరితో కలిసిమెలిసి ఉండే ఈ ఫ్యామిలీ ఇలాంటి ఏ సందర్భంలో చేసుకున్నారో దానికి సంబంధించి పూర్తిగా ఆరా తీసుకుంటూ కూడా వెళ్తున్నారు. పోలీస్ అధికారులు ఆ సంఘటన స్థలానికి చేరుకొని దీనికి సంబంధించి అసలు ఈ ఎందుకు చేసుకున్నారనే కోణంలో పూర్తిగా దర్యాప్తు చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. సో ఇప్పుడు ఆమె చనిపోయింది, తల్లి శ్రవంతి, దాంతో పాటు ఇద్దరు కుమారులు కౌశిక్, కార్తిక్లుగా మొత్తానికి గుర్తించి వారి వివరాలతో పాటు తన కుటుంబ సభ్యుల వివరాలు, దాంతోపాటు అసలు ఏ కారణంతో ఈ ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలకు సంబంధించి పూర్తిగా క్లూస్ టీమ్ తో పాటు పోలీస్ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తూ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న నివాసంలో ఉన్న వారందరినీ కూడా పూర్తిగా ఎంక్వైరీ కోణంలో అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. సో మొత్తంగా ఇలాంటి ఘటన జరిగిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. అసలు ఇంత అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘటన చేసుకోవడం సో చాలా బాధాకరంగా ఉందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు మరణం చేసుకున్నారు? ఏమైనా మనీ ప్రాబ్లమా, లేకపోతే ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది మాత్రం పోలీస్ అధికారులు ఒకవైపు ఎంక్వైరీ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి తన కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఏ వివరాలు రాబోతున్నాయి, లేకపోతే ఇంకా ఫోన్ లో డేటాకు సంబంధించి ఇంకేమైనా ఎంక్వైరీ చేస్తే ఇంకెటువంటి లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ట్రాన్సాక్షన్ సంబంధించి కావచ్చు, లేకపోతే చార్టింగ్ సంబంధించి కావచ్చు, ఇంకా ఎలాంటి వివరాలు లైన్ లో ఉంటే ప్రయత్నించండి. ఆ ఫోటో మీరు చూడడం జరుగుతోంది. ఆ కుటుంబం, ఆ ఇద్దరు పిల్లలు, ఆ తల్లి, ఆ విజువల్ మీరు చూడొచ్చు. కేపీహెచ్బిలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి మరణానికి పాల్పడింది. తల్లి శ్రవంతి, ఇద్దరు పిల్లలు కౌశిక్, కార్తిక్లకు సంబంధించిన ఆ ఫైల్ ఫోటోని మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం ఈ కుటుంబం మరి ముఖ్యంగా ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి మరణానికి పాల్పడింది. చూడొచ్చు, ఇద్దరు పిల్లలు కూడా ఎంత వాళ్ళు చిన్న వయసు, వాళ్ళిద్దరిది కూడా, ఇద్దరు కూడా. కారణం ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళ భవిష్యత్తును తల్లి చిదిమేసింది కదా. కారణం ఏదైనా కావచ్చు, అది ఆర్థిక సమస్యలా, లేకపోతే వ్యక్తిగత కారణాలా, లేకపోతే ఇతరత్ర కారణాల, కుటుంబంలో కలహాలు ఏమైనా ఉన్నాయా?
కారణం ఏదైనా కావచ్చు. ఈరోజు ఆ ఇద్దరు చిన్నారుల భవిష్యత్తుని ఆ తల్లి తనతో పాటు తీసుకువెళ్ళిపోయింది కదా. కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. నేను ఒక కేసును మనం చూడడం జరిగింది. ఏమని, తన బిడ్డకు ఏదో ఆరోగ్య సమస్య ఉందని చెప్పి ఆ తండ్రి బలవన్ మరణానికి పాల్పడే ప్రయత్నం చేస్తే తన బిడ్డతో కలిసి ఆ ఇన్ఫర్మేషన్ భార్యకు పంపిస్తే ఆ భార్య కూడా మీరిద్దరు కాదు మన ముగ్గురం కలిసి బలవన్ మరణానికి పాల్పడదామని చెప్పి వాళ్ళు హోటల్ని బుక్ చేసుకుని అక్కడ వాళ్ళు చనిపోయిన సందర్భం. అంటే కారణాలు ఏమైనా కావచ్చు కానీ బలవన్ మరణం అన్నిటికీ సమస్య కాదు కదా. బహుశా బ్రతికి ఉండుంటే కనుక ఆ సమస్య ఇంకా చిన్నదవుతురేమో. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో బహుశా ఆ సమస్య చాలా పెద్దదిగా కనిపించవచ్చు, ఆ భావోద్వేగం, ఎమోషనల్ మూమెంట్లో. అండ్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, ఇటువంటి సిచ్యువేషన్ని మీరేమైనా ఫేస్ చేయడం జరిగిందా? ఇటువంటి సిచ్యువేషన్ మీరేమైనా ఫేస్ చేసిన తర్వాత దాని నుంచి బయటపడే ప్రయత్నం, బయటపడ్డ తర్వాత ఎస్ నేను బలవన్ మరణానికి పాల్పడదామని అనుకున్నాను, బట్ ఆ విషయం నుంచి బయటపడిన తర్వాత నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ అప్పుడు ఆ ఘటన ఇప్పుడు నాకు చాలా చిన్నదిగా కనిపిస్తోంది అని చెప్పి ఎవరైనా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీ లైఫ్లో ఏవైనా కమెంట్ రూపంలో నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బికాస్ నేను మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక నేను కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను వ్యూవర్స్కి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఎంతోమందిలో ప్రతి వాళ్ళకి బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బట్ వాటి నుంచి బయటపడాలి తప్ప ఆ కష్టాలకి మనం బలైపోతే ఎట్లా? ప్రతి కష్టానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది, ప్రత్యామ్నాయం ఉంటుంది, తప్పించుకోవడానికి మార్గం ఉంటుంది. అది వెతుక్కోవడం, ఆ హుక్ లైన్ని పట్టుకోవడం వరకు మాత్రమే. అఫ్కోర్స్ చెప్పిన వాళ్ళకి ఈజీ, కానీ ఆ సమయంలో ఆ టైంలో బాధను అనుభవించే వాడికి తెలుస్తుంది. ట్రూ, బట్ అదే టైంలో మీరు నమ్మిన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. పోనీ తప్పంతా మీ వైపు ఉందనుకుందాం, ఫర్ సపోజ్ ఐఎమ్ సెయింగ్ తప్పంతా మీదే, సమాజం మీ వైపు వేలెత్తి చూపిస్తుందేమో అనే భయం ఉందనుకుందాం. రిమెంబర్, మీరు కూడా ఈ సొసైటీలో ఒక పార్ట్. మీరు నేను మనమంతా కలిస్తేనే సొసైటీ. కాబట్టి బతికి మన బట్ట కడితే, మనం గెలిచి పోరాడి నిలిస్తే ఆబ్వియస్లీ ఆ సొసైటీ తన ఒపీనియన్ మార్చుకుంటుంది. మీ దృష్టిలో ఈరోజు అనుకున్న తప్పు రేపు ఒప్పని చెప్పి సమాజం చెబుతుంది. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. కాబట్టి బలవన్ మరణం అనేది దేనికి సొల్యూషన్ కాదు. అఫ్కోర్స్ ఎప్పుడు వాడికి ఈజీ, కానీ చేసేవాడికి సాధ్యం అంటే కనుక ఆ సమయంలో పోరాడి నిలిస్తే మీరు ప్రాణం తీసుకోవడానికి ఎంత కష్టపడతారో ఆ క్షణం దీంతో పోల్చుకుంటే అది చాలా పెయిన్. అది దాంతో కంపేర్ చేసుకుంటే మీ బాధ చాలా చిన్నది. కాబట్టి బ్రతికి నిలిచి పోరాడి గెలిచి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఈరోజు ఆ తల్లి తన 2 బిడ్డలని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ 2 పిల్లల భవిష్యత్తు ఆ తల్లి చేతుల్లో ఉందా? ఆ కారణం ఏదైనా కావచ్చు, అది ఆర్థిక సమస్యలు కావచ్చు, లేకపోతే కుటుంబాల కలహాలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత కారణాలు కావచ్చు. ఇవి అన్ని కోణాలు కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. కానీ ఒక తల్లి తన పిల్లల్ని కూడా బలవన్ మరణానికి పాల్పడేలా చేయడం బహుశా బలవన్ మరణానికి పాల్పడే ప్రయత్నమా, లేకపోతే ఎవరైనా చంపేసి దీన్ని బలవన్ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో బయటపడతాయి కూడా. ప్రస్తుతానికి అక్కడికి చేరుకుంది క్లూస్ టీమ్. పెద్ద ఎత్తున ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు, జనాలు కూడా అక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి ఒక్కసారిగా షాక్కి గురయ్యారు.